అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వనపర్తి జిల్లాలో ఒక 5 కేసులు డిటెక్షన్ చేయడం జరిగింది ఇటు 1 డే లోపల. ఒకటేమో గోపాల్పేట్ పిఎస్, ఒకటేమో పెద్దమందడి, 2 కిలాగన్పూర్, 1 పెబ్బేర్ పిఎస్. ఈ ఫస్ట్ కేసు కిలాగన్పూర్ పిఎస్ లోపల ఈ కేసు యొక్క వివరాలు ఏమైందంటే, ఈ నారాయణదాస్ వెంకటాచార్య అనే కిలాగన్పూర్ వ్యక్తి ఈయన తన తమ్ముని కొడుకుకు చూసుకోవడానికి కానీ మహబూబ్ నగర్ వెళ్తాడు. మహబూబ్ నగర్ 23 తారీఖు నాడు ఈ మంత్ వెళ్ళిన తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మార్నింగ్ షాప్ తెరుస్తాడు. షాప్ తెరిచే వరకు ఆ షాప్ తాళం బ్రేక్ చేసింది ఉంటుంది. చూసే వరకు అందులో ఆయన రిపేర్ చేస్తాడు. గోల్డ్ అవి ఎవరైనా ఉంటే చిన్న చిన్న ఆర్నమెంట్స్ రిపేర్ చేస్తుంటాడు. మనం చూసే వరకు అందులో ఈ వస్తువులన్నీ దొంగలించి వస్తువులను చిందరవందర పెడితే ఆ విషయం లోపల కిలాగన్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాడు. దాని మీద క్రైమ్ నంబర్ 142/2024 నైట్ హెచ్బి కింద ఒక కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎస్ఐ గారు. ఆ విచారణలో భాగంగా ఆ కేసు విచారించుకుంటూ పోతుంటే ఈరోజు ఒక వ్యక్తి సస్పీషియస్గా కనిపిస్తుంటాడు. ఆ సస్పీషియస్గా కప్పుతుంటే అనుమానాస్పదంగా తిప్పుతుంటే ఆ వ్యక్తిని విచారించి పోలీస్ స్టేషన్ తీసుకొని విచారిస్తే ఆ వ్యక్తి పేరు మన్యంకొండ. ఆ విచారిస్తే ఏం చేస్తాడంటే, ఆయన 23 తారీఖు నాడు మధ్యరాత్రి ఆ లాక్ బ్రేక్ చేసిన వస్తువులు ఈయన దగ్గర చూపిస్తా అని చెప్తే అక్కడ పోయితే ఆయన దగ్గర రికవరీ అవుతాయి వస్తువులన్నీ. ఇంకేమైనా చేసినావా అని ఫర్దర్ విచారిస్తే సెప్టెంబర్ నెల లోపల ఆంజనేయ స్వామి గుడి లోపల కూడా గంట, మిగతా విగ్రహము, ఈ టెంపుల్కి సంబంధించిన యాంప్లిఫైయరు, ఈ చెంబులు, ఈ మర చెంబు, ఈ వస్తువులన్నీ కూడా టెంపుల్లో థెఫ్ట్ అయితే అది కూడా కిలాగన్పూర్ పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి ఆ వస్తువులు కూడా ఈయన దగ్గర రికవరీ చేయడం జరిగింది. అప్పుడు ఈ 2 వస్తువులు ఉంటే ఇద్దరు మధ్యవర్తులను పిలుచుకొచ్చి పంచనామా రాసి ఆయన పంచుల సమక్షంలో ఆ వస్తువులన్నీ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 నేరాలను డిటెక్ట్ చేయడం లోపల కిలాగన్పూర్ సంబంధించిన కిషన్ PC 2615, మున్వర్ PC 1948, నాగిరెడ్డి HG 382ల సహకారంతో కిలాగన్పూర్ SI పర్టికులర్గా కొత్తకోట CI పర్యవేక్షణలో ఇది ఛాలెంజ్గా తీసుకొని ఈ 2 కేసులు విత్-ఇన్ 2 days లోపల డిటెక్షన్ చేసి ఆ సామాన్లు ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో వెంకటాచారి దరఖాస్తుకు ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం ఈ కేసు అనేది డిటెక్షన్ చేయనందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున SI కిలాగన్పూర్ను అభినందిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.